ఏమి ఈ యొక్క నాగశేషుడు నేను ఇంతసేపు వేడుకున్నా కానీ నాకు క్షణ దొరుకుతలేడు. నేను ఈ నాగశేషుని ఇప్పుడే చీరి 2 ముక్కలుగా వేసేదాను. జయ వీరస్వామి వారికి గోవింద గోపలిపాల గోవింద గోపలిపాల
కుమార కుమార పరశురామ, ఏమి నీ నిలువెల్ల విషమెత్తున్నది నాయన. నేను మొదలే చెప్పాను, గంగదేవి నమ్మక బిడ్డ అని చెప్పినాను. కుమార ఇక్కడ దీపం ఆరిపోతుండగానే నేను అనుకున్నాను నీకేమో హానికి జరుగుతున్నదని. కుమార పెయ్యంత విషమెత్తున్నది, నేను పెయ్యంత విషమెత్తున్నది, నేను ఇన్నే చూసుకుంటానులే, నువ్వేం చింతిల్లకు నాయన. లైట్ కట్టుకుంటే తీసుకో. జయ వీరన్న సమల వారికి గోవింద గోవింద ఓ తల్లి నీకిదే 10,000 వందనములు కదా. కుమారా చల్లగా వరదిల్లము నాయన. ఓ జయ వీరన్న స్వామివారికి జయ. తనయా వరదిల్లుర పుత్ర తల్లి దీవెన దాత, 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 తనయా వరదిల్లుర పుత్ర. ఓ అమ్మ జయ వీరన్న సమల వారికి జయ వీరన్న సమల వారికి అమరో మనపురములోన సమతిగా పాల్గొంటా బడిని బాలకులందరూ ఆడుకుంటున్నారు. నేను కూడా వెళ్ళి ఆడుకుంటున్నానమ్మా. చక్కగా వెళ్ళిరాము నాయన. ఓ అమ్మ అట్లంటారా. జయ వీరన్న సమల వారికి అరే వారున్నారమ్మా
విషయం నాయన ఎవరితో కొట్లాడಬೇಕು సరే. వాళ్ళు ఎన్నో అంటారు సరే వాళ్ళ అమ్మా. మాట నమ్మకుండా ఎక్కడ మంచి నీ ఆజ్ఞ చేయి, ఒక్క మాట కూడా ఎవరిని అనకుండా, ఒక దెబ్బ కూడా ఎవరిని కొట్టకుండా వెళ్ళి వచ్చారు. కుమారా చల్లగా ఉండదు. సరే అమ్మా. జై ఆడుకుందాం. ఏం మాట ఆడుకుందామంటే నిన్న మొన్న మీరు పొంగులాలు ఆడేది కదరా, నేను అందరి బెల్లం పెద్ద దూరం ఉండు నన్ను నేను పెట్టుకోడరా చెప్పి నేను ఒక్కనే మాట్లాడరా, ఒక్కనే మాట్లాడు. మనం ఏం ఆడాలి ఇప్పుడు? ఏం ఆడాలి? నువ్వు కాలు మీద కట్టాలి. అరే మిమ్మల్ని నేను పొంగరం తెచ్చుకున్నారా, కష్టపడి మా అమ్మని తెచ్చుకున్నా. ఇప్పుడు మనం పొంగల్ ఆడుకుందాం. మాట అరే 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 ఇగో పొంగల్ నా పొంగలే పెడతా, మీరే కట్టురా. అయితే మీరే నా పొంగరం పెడుతున్నా వారి. అరే 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 నిన్న మొన్న రోజు మాట విన్నా, నేను ఎప్పుడో నా మాట విన్నారా కానీ అరే నా పొంగరం పెట్టినా కొట్టుండి. కాబట్టి లాడుదామా
నువ్వు ఓ అమ్మా ఓ అమ్మా మేము ఆడుకున్నాం దోస్తులం దోస్తులం ఏం మాట్లాడతావు మంచిగా మాట్లాడు అగో ఓ అయ్యమ్మా ఇగో నా కొడుకు ప్రోగ్రాం పలిపోయింది నీ కొడుకు ప్రోగ్రాం పలిపోయింది మరి ఇద్దరం కలిసి ఏం చేద్దాం ఇప్పుడు ఎలా నేను చేస్తాను ఆగో చేస్తావా ఓ పాలక ఏమి నువ్వు నీ యొక్క తండ్రి చచ్చిపోయాడు ఈ సోమవారం గ్రామం అందరం తెలిసే నీకు తండ్రి లేడని ఏమి మేము ఆటలు ఆడుకున్నాం కానీ వెళ్ళికి రాలేమమ్మా ఆటల గురించి మాట్లాడు ఆటల తీట పలుగా వలగచ్చు ఒక్కరు వలిస్తా ఆగు నువ్వు పాలక ఏమి ఆగు నాతో ఇంకా కూడా ఉంది అయితే నీ యొక్క తండ్రి చచ్చిపోయాడు ఏమి తల్లిని నిన్ను నా సంకలేసుకొని సాగినందుకు ఇలా ఒక ఆదివారం ఉంది ఆడుకొని రబ్బర్ నేను తోలేస్తే అయితే నా కొడుకులతో కొట్లాడి బంగారు బొమ్మల ఆడుతుండగా కౌరవం ఎక్కుంది లేదు నీ రోగం నింపి ఇప్పుడు 5 నిమిషాల్లో దొంగ ఎల్లికి మళ్ళీ పుట్టిన దుర్మార్గుడు మంచి మాటలు మాట్లాడు మంచిగా మాట్లాడు మంచిగా నా కండ్రా గొడ్డలకి పీసు నరికి మన ఊళ్ళో కాపు పక్కనే ఇప్పటికైనా ఇప్పటికి 12 ఈ ఆటగారి 12 ఆట సాధిస్తున్నా ఇప్పటికైనా ఇంకా రోజు సాధించాలి తోటి సరే ఏమి నువ్వు అన్నట్టుగానే నాకు తల్లి వద్ద పో నీ యొక్క తండ్రి ఉన్నాడంటే నా యొక్క తలడానికి నీ తల్లి పాదాలు కడుగు లేకపోతే నేనేం చేయాలి చెప్పు ఒకవేళ నాకు నా తండ్రి ఉంటే నేనేం చేయాలి నన్నే నీకు ఒక్క తండ్రి ఉంటే నా తలడానికి నీ తల్లి పాదాలు కడుగు అంతేనా సరే లేకపోతే నీ తండ్రి లేకపోతే నేనేం చేయాలి నేను సరే నువ్వు అన్న విధంగానే నా తల్లిదండ్రులు నాకు వచ్చి నీ పాదం దగ్గర పెట్టదాను అదేనా అవును సామవారికి అమ్మలారా అక్కలారా మీరు పండుగ కొన్ని ఎల్కరి అవతారం మరలాస్తా పైసలను తీసి పెట్టుకోరి నేను 200 రెడ్డి గుళ్ళ వరకు వచ్చిన అమ్మా నేను ఇప్పుడు నిన్న ఒక మాట అడిగేదాను నువ్వు నాకు మాట ఇచ్చేదా తల్లి చెప్తానని కుమారా మంచి మాట అయితే అడగచ్చు కుమారా ఆడుకునే వాళ్ళ దగ్గర సమ్మతిగా నచ్చినావు కదా మంచి మాట అయితే అడగచ్చు జయ వారికి అమ్మా తల్లి నేను ముందే అడుగుతున్నాను నాకు చెప్తావా అమ్మా చెప్తానని మాట ఇవ్వు కదా కుమారా మంచి మాట అయితే అడుగు కుమారా నాకేం బాధ నువ్వు అడిగినాక ఓ తల్లి నేను లోపల ఉన్నదే అడిగేదాన్ని కానీ లేని అడుగుతున్నా తల్లి నాకు మాట ఇస్తే నేను ఇప్పుడే అడుగుతాను కదా కుమారా అడుగు కదా జయ వీర సంఘ వారికి జనని జయ వీర సంఘ వారికి
జననీలో జగతిలోన జనకులున్నారమ్మా జననీలో జగతిలోన జనకులున్నారమ్మా జననీలో జగతిలోన జనకులున్నారమ్మా జననీలో జగతిలోన జనకులున్నారమ్మా జననీలో జగతిలోన నా తండ్రి ఎక్కడ తెలుసుకోవాలి తల్లి ఏమిటి నువ్వు అడిగేది ఏమిటి కుమారా? ఓ అమ్మా నేను ఉన్నదే కదా అమ్మ అడుగుతుంటాను జయ వీరనిలయ సాంబవారుకు నీకు పని నువ్వు అడిగేదేమి పని కుమారా? ఓ అమ్మా నేను అడిగింది ఏమిటి నువ్వు చెప్పేది ఏమిటి జయ సంలారికి నాతోటి బాలాలంతా అడలాడా అక్కడ నేను వాళ్ళు నాతోని ఓడిపోయి నన్ను అతి ఘోరంగా తిట్టినారు కదా అవును జయ వీరనిలయ సాంబవారుకు నానా వార్త తెలివేను. నేను ముందే అడిగినాను కదా జయవేసంల వారికి జయవేసంల వారికి పేరు చెప్పావమ్మా తండ్రి పేరు చెప్తావంటే ఇప్పుడే భోజనం చేసాను కదా నేను అవును
జయవిరమ వారికి తల్లి లేని బాలుడాని తల్లి లేని నా తండ్రి పేరు చెప్తామంటే ఆనందంగా కూర్చొని అన్నం పోయింది కదా నేను తండ్రి తండ్రి లేడు కదా. లేకుంటే ఈ కర్రగుడ్డలకి బీజుగా నడిగే కాపులకు కత్తలకు ఆహారంగా వేస్తాను నిన్ను. నాకు తండ్రి లేకుండా నువ్వు ఎట్లా కంటివే? నాకు నా తండ్రిని రూపము కదా. సామ్లవారు
నీ తండ్రి మరణించాకనే నేను కన్నాను కష్టాలు పెట్టినా నీకు న్యాయం కాదు కుమారా. ఏమి వారికి తల్లి ఏమంటుంటివి కుమారా, మీ తండ్రి ఎక్కడున్నాను చూడదు కదా, ఆడుకుని పోయి ఈ నింద తెస్తే నేను ఎలా వాడాలి కుమారా? వారికి తల్లి తల్లి నా నిన్ను ముక్క ముక్కలు నొక్కి వేసాను కదా ఇప్పుడు నేను. సామ్లవారుకు నన్ను దూరుట నీకిది వారికి అన్నో మెందరిగా కుమారా, నేను ఎక్కడున్నాను చూపు కదా కుమారా, నేను ఎక్కడున్నాను చెప్పాలి, నేను ఏడున్నాను చెప్పాలి కదా కుమారా. జావిరంజనేల సామలవారుకో పుత్ర కోపము జయగణ సంలారికి చుట్టి నిన్ను కుమారా, ఎవరని చెప్పాలి కదా కుమారా. నేను సరే ఇప్పుడు సెలవు ఇస్తున్నాను, నేను మళ్ళీ వచ్చాను. నా తండ్రి పేరు చెప్తావా లేదా? ఈ రెండు నాకు ఇప్పుడు సమాధానం కావాలి కదా. జై వీరసం వారికి గోవింద గోపరిపాల నేను ఎలా చెప్పాలి, నా భర్తలు జాడ ఎలా చెప్పాలి? జావిరంజనేల సామలవారు మాతాకు ఏమి సేతు ఏమి సేతు
కొంచెం చచ్చిపో కొంచెం బాత్రూమ్ గుర్తు వస్తుంది ఉన్నారు లైవ్ పెట్టి ఫ్రేమ్లో పెట్టి ఓకేనా ఆ కుమారుడు అంటే బాధలు పడలేక నేను ఇక్కడికి పోను స్వామి. జై వీరభద్ర స్వామి. ఆహా ఏమి
అయ్యా సరే నీ పట్టణం మంచిగా ఉంది కదా నా పేరు ఎంత సింగర్ అంటున్నారు కదా ఏం చేస్తావు నేను భద్రావతి ఆడ భూమి మన సినిమాలో ఏంటి అర్థం దాకా పందులు మొత్తం ఇక్కిరిలే ఈ ఎల్లమ్మ కళ్ళు తాగాలి ఈ నెలకోలే అస్తది పటాన్ని తీరమైంది ఆగం కాకురి ఎక్కిరి నేను చూడండి టైం పాస్ చేస్తా పేరేం పేరు ఏ బావా అక్కడ పక్కన ఉన్నాడు మన మంద వస్తున్నాం రేపు మనం మంది వల్ల కట్ అయిన పేరు తీసుకురావాలి లేకపోతే మంచిగా ఉండదు ఓ అట్లా ఏంటంటే ఇప్పుడే కాదు తొక్కి చూపిస్తారా ఇంకా ఓ కాదు తెరవచ్చుడు ఇక కృష్ణ డాక్టర్ అంజయ్ కుచ్చులు తీసుడు ఓరి దేవుడా ఓయమ్మా ఈ రైతు బంధు పొందారో దేవుడా బ్యాంక్ మాఫ్ గారో దేవుడా అవన్నీ ఓహో బావయ్య ఇక భగవంతుడి పేరు మీద ఇక ఈ పేరు కట్టి నుంచి దీని మీద ఆడి తీరాలని మనం మనసు పడ్డది ఆడినాము ఇక 12 సంవత్సరాలు అయింది బాబా ఏ మనతో 5 కాదు అయితే రేపు చూద్దాం ఫుల్ డే చేద్దాం ఇప్పుడే చూద్దాం కాంతనే ఉంటే బాగుంది ముద్దు అయినా ఈ యొక్క 15 నరసింహులు చేసే పడతాను మొన్న చిన్ను తప్పించడు నువ్వు
నియర్ ఇక్కడ పని లేదా పైన పని ఓ ఎక్కేసినట క్రాంతి చెప్పిన ఆల్రెడీ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ మీటింగ్కి సూపర్ సాయంత్రం ఉంది వేరే ఉంది ఇంకా అయ్యాలా అంతా మన ప్రోగ్రామ్ వేరే ప్రోగ్రామ్ మా తమ్ముడు ప్రోగ్రామ్స్ ఇవ్వండి అదే నాని ఫోటోగ్రాఫర్ ఉంటుంది నువ్వు పోతూ యూట్యూబ్లో ఒకటి చెప్తా తమ్ముడు ఫోటో వస్తుంది మా అన్న బాబాయ్ మోడల్ షూట్స్ అన్ని అయితే ఈ మందిర కాలైన పట్టుకుంటాను అట్లా కాదు కాలు మొక్కిన నీది కాదు కాలు మొక్కకుండా నీది కాదు నాదే మొత్తం సంసారం సాగిస్తున్నా బావయ్య నీతో రేపు ఆగో చెప్పు చెప్పు ఒక్కసారి ఇంకా ఏం బావు ఏం సంకస్తున్నాను ఏమేం
నీ నడుము సన్నైందే నాగరాజు ముందుగానే పడ్డదంటవా ఏం చెప్పినా ఒకప్పుడు అన్నది రే ఒకరోజు ఒకటి సీత తాగమని చెప్పినా ఇలా 3 సీసాలు ఎట్లా నేను పొలం పోయినా ఆర్జీ నేను చూసా జావిదలకు ధనములు ధర్మములు చల్లగా వరదిల్లు జాయ్ వినంగా సామ్ల వారుకు వరదిల్లు వారాదిల్లు మళ్ళీ చూస్తూనే ఉన్నాము అందుకనే ఉంటా అట్లంటే మళ్ళీ నీకు ఇబ్బంది కావద్దని ఆపరేటింగ్ ఇద్దరు సతీష్ పోతుంది కదా తమ్ముడు ఆయన పోతాడు ఇటువంటి గేట్ పోతాడు అమ్మ మాకు టెన్కు స్టార్ట్ అని చెప్పి రాలేదు టెన్ అని చెప్పారు టెన్ అంటే లైట్ దగ్గర గట్టి చేసుకొని 2 కాల్స్ మనకి అయిపోతుంది 2 లైట్ 2 వచ్చిన లైట్ బ్యాగ్ జాగ్రత్త కొద్ది అందుకని బాక్స్ కిచెన్ బాక్స్ ఏమన్నాడు మా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఏంటన్నట్టు అలానే వండుకునే రోజు మళ్ళీ అట్లా అని నేను ఇదే కష్ట పెట్టాను మళ్ళీ మన ప్రోగ్రామ్ వేసి అడిపోతావు కదా అని మెల్ల 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 తల్లి నేను ఎందుకొరకు వచ్చినాను అడుగుతున్నా నా కుమారుడి బాధలు పడలేక నేను ఇక్కడికి వచ్చినాను తల్లి నాకు కొంచెమంతా జాగిస్తే నేను మీ ఇంటిలోనే దాగి ఉంటాను
గుడిసే వేరే ప్రోగ్రామ్ ఉన్నది. ఇప్పటికే మా సింగర్ ఇటు చెప్తే అటు ఇటు అటు చెప్తే ఇటు ఇటు మరి రామనే చెప్తా. అల్లి పిల్లైతుండు మా యొక్క ఇంట్లో జరగదమ్మా ఓ తల్లి నేను చెప్తే చెప్తా. ఈత కమ్మల గుడిసే జాగలేదంటున్నావా? నేను రానని చెప్పినా కదా. ఈ చోట జాగలేదా తల్లి? నేను రానని చెప్తున్నాను ఆల్రెడీ. అమ్మా, ఈ చోట జాగలేకపోతే ఈత కమ్మల గుడిసే అని సరే అన్ననే ఒక మూల దాగింటున్నా. ఓ అమ్మా అద్దు నువ్వు ఎక్కడన్నా వెళ్ళిపోరా తల్లి కరెక్టే కదా. ఏమి ఎక్కడ వెళ్ళిపోగానే మాకు మంచి దీవెనలు ఇచ్చి పాపంలో ఎలా ఉంటుంది? ఓ అమ్మా ఎరకలమ్మా ఏమి ఇన్ని దినముల నుండి పందికి ఒకటే పిల్ల పుట్టినది చరిత్ర ఊళ్ళో ఒకటే పిల్లతోని ఉన్నది. చరిత్ర ఊళ్ళో అంటున్నారు. పందికి 10 పిల్లలు పుట్టున్నాయి. ఆ మొదటి పుట్టిన పిల్ల పేరు పరంజ్యోతి రేణుక ఇల్లమ్మని పేరు పెట్టుకుని దానికి 3 శాఖలు ఉంటున్నాయి. విష్ణు విశ్వర బ్రహ్మ 3 శాఖలు ఉంటున్నాయి. అందులో మొదటి పుట్టిన పిల్ల పేరు పరంజ్యోతి రేణుక ఇల్లమ్మని పేరు పెట్టుకున్న తల్లి చల్లటి వరదిల్లు అమ్మా నీకు ఇదే వందనాలు కదా. మీ ఇంటి లోపల ఈత కమ్మల గుడిసె అయినా సరే ఆ యొక్క గద్దెలేసుకొని నా గద్దె నిలుపుకొని నా పేరు మీద మీరు ఎరగ చెప్పుకుంటా బతకాలి తల్లి. ఏ ఊరు? చల్లగా వర్ధిల్లు. మంచి ప్రోగ్రామ్ మంచి కూడా కాదండి ప్రోగ్రామ్ మంచిగా టైం పాస్ అంటే నేను రాకపోతే టైం పాస్ ఈ రోజు ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ అయితే టైం పాస్ పోతున్నా. మరి దాన్ని తప్పే దాన్ని పోసి దాన్ని నువ్వు మోయాలి. ఉన్నారా మరి మీరు ఇద్దరేనా ఉన్నారా? Thank you.
అట్లా దుక్కుతారు నాకు మూడు ఇద్దరే ఉన్నాయి వాళ్ళు పెద్దోళ్ళు అని వాళ్ళు 7-8 నీళ్ళు ఉన్నాయి నేను 3 గిలో ముస్తామని నేను దారిపోతే ఎవరన్నా వస్తే కాళ్ళు పోతా నీళ్ళు పోతా నేను 2 చెట్లే కళ్ళని పోసి ఒక చెట్టు అయినా కానీ నా ఖర్చు కమ్ముకుంటున్నాను చెట్టుగా 3 ఒకటి అటు గుణవాకాడు ఒకటి ఇటు మన కొత్త గుణం ఒకటి అందుకే అట్లయితే అల్లేమో బుధవారం పెట్టి ఆడో షెట్టి ఇస్తే గాదే 3 తీసుకుంటా ఏదో పాటు అలా శ్రేణులు వస్తున్న కాదు వాళ్ళ వద్దకు పోయి నా ప్రాణం దక్కించుకునేదాన్ని కనుక ఏమి కొంచెం అంత సురా పోతే బాగుండు లేదు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను స్వామి ఏమి జయ విరంజనేల సామలవారుకు శుభ్రపోయమంటే అనేక దెబ్బలు కొడుతున్నాను. మీకు ఇది న్యాయమా? కొంచెమంత నీళ్ళు కనీసం కళ్ళు కాకుండా నీళ్ళన్న పోయింది.
ఇప్పటిదాకా చెట్టు నేలపైననే ఉండే ఇప్పుడు ఏడంత్రాల మేడ పైన ఉన్నట్టు ఉండాలి. ఏమి మీ 7 ఈదులు ఎండుకపోవాలి, 4 ఈదులు నరసగౌడ నువ్వు నా పేరు మూడిట్లో ముత్తోడు అంటున్నారు కదా, నాకు 3 ఈదులు ఉన్నాయి. నా ఇంటికాడ దాడిపోం కదా నీకు దూపైతే. ఓ తండ్రి, వాళ్ళిద్దరు పోయలేరు, నువ్వన్నా కొంచెం అంత సురా వస్తే నా ప్రాణం దక్కించుకుంటాను తండ్రి. నేను వస్తున్నాను కదా. సరే అది అన్నయ్య. పరంజ్యోతి లోకమాత రేణుకా ఎల్లమ్మ ప్రదర్శనం గురించి 50 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారి కుటుంబం వాళ్ళు అందరూ చల్లగుండాలని, ఆ యొక్క రేణుకా మాత ఆశీస్సులు ఎప్పుడు ఎలా విధంగా ఉండాలని వాళ్ళని కోరుచున్నాము. జై రేణుకా మాతాకి జై. గౌరులని విడురాలే గౌరీ కుమారి
जय रेणुका माता जय रेणुका माता को జై అన్నయ్య మీకు చల్లగా జీవనని పెట్టి వెళ్తాను. నీకు ఎన్ని ఈదులు ఉన్నాయి ఇప్పటికి? నాకు 3 ఈదులు ఉన్నాయి. తండ్రి నీకు 3 ఈదులు ఉన్నాయా? జయ రేణుకా మాతాకు జై 3 ఈదుల ముత్తారౌడా. అవుతుంది కదా తండ్రి, కొంచెమంత సురా వస్తే నీకు దీవెని చెల్లిపోతాను కదా తల్లి. తండ్రి ఇదే నాకు 10,000 ముత్తగౌడా, నీకు గడపార దాగి దీవనీయమని చెప్తున్నావా నన్ను? జయ వీరేంద్ర సాంలో వారికి జై నీ 3 ఈదుల జై
సరిపోద్దు బారగొట్టే పొద్దు దాకా మీరు ఇంటికి చేరేదాకా మీ భార్యలది కూడా ముండమొక్కమే ముండతాపమవుతున్నది. సాయంత్రం మీరు వెళ్ళి వచ్చిన కనుక అప్పుడు నిజానం కలలు కనబడతాయి. 6 గంటల నుంచి 8 గంటల దాకా ముండతాపం ఉంటున్నది. 3 రకాలు ఉంటారు మీ భార్యలు. కళ్ళమ్మి కట్టాలే కంచుకోటలు, మడ్డమ్మి కట్టాలే మాణిక్యాల మేడలు. 7 ఏళ్ళు కాలం పోయినా మీకు కొదవలేదు తండ్రి, మీకు చల్లగా దీవెనిస్తున్నాను. కానీ మీ ఇంటి లోపల కోడి చచ్చినట్టయితే 3 రోజుల సృష్టి పట్టాలి. చచ్చినదని ముట్టదు, మీరు 3 రోజుల సృష్టి పట్టాలి. మీ ఇంటి లోపల కోడి కనబడదు నాయన. కనబడ్డట్టయితే ఒకవేళ చచ్చినట్టయితే 3 రోజుల సృష్టి పట్టలేదు. చల్లగా జయ వినవిన సామల వారుకు నిన్ను నేనే నమ్మితి దేవా మమ్మిందే బ్రోహారా కోటాలే జగతి కామేలరా నామచంద్ర నామం బెరవాలే నామచంద్ర నామం బెరవాలే ఏడు వీధులు నాకు ఎన్నుకొని మనము వాడిని నచ్చగొని కొట్టి తల్లాడదాం. ఆ తల్లుల మేమేమో పోనా సరే. మీరు పెద్దోళ్ళు, మీరు నాన్నగారు, మీరు ఇన్స్పెక్టర్ చెప్తే నాకు 3 ఇచ్చి నేను 3 తీసుకొని బతికినాం. అంటే నేను ఇంత నేను వస్తుండగా ఈ చేతి దయ్యాల మరి పోవాడు, నర్సరీ కాడు పోవాడు. మీరు అటు అటు ఇటు అటు బట్టి మీ చెట్టు ఎటుగా పోవా ఎట్లా బాలంతో ఇగో మనం పుట్టిన అట్టద్దు, మనం అనుకోవద్దు. తల్లుంది ఆమెతోటి మనం ఇరుక చెప్పుకుందాము. కళ్ళు పోసి మనకు అనుకోవద్దు కుదుకోవద్దు. ఇల్లు కళ్ళు పోయలేరు, ఆడ చెట్లు ఎడుకుపోయినా ఇల్లు తినకపోతాం. అతను ముందు పోతా కూడా వచ్చాను చూడు మొత్తం మూడు కాడేవాడు. లొల్లి పెట్టుకుంటే కాదు, లొల్లి పెట్టుకుంటే కాదు కానీ మనం ఒక ఎంత సార్లు చూసి ఏమైందో అడుగుదాం. సరే అన్నయ్య మీరు కదా ఒక ఎగతాన్ని నేను ఎవరికన్నా మనం చెప్పినట్టు విన్నాం కదా. మా తల్లి
ఏంది నేను పెద్దవాళ్ళకురా ఏంది ఏం కావాలి నీకు ఓ నేను ఎరకాడుతున్నా వచ్చిన నీకు ఏం బాధ చెప్పు ఓన్లీ దొరుకుతలేడా గీగడాలు పొద్దుగానే నేను పైసలు పెడితే ఇట్లా చెప్తా పైసలు పడకపోతే అట్లా చెప్తా రెండు రకాల గుణములు చెప్పు మొత్తం ఓహో కూర్చో కృషి లేదు అరే కింద కూర్చో ఎరకల వాళ్ళకి అయితే ఒక ఎరకలకు మనకు ఏమున్నదంటే ఒక గద్దె గద్దె మీద ఒక బద్ద మొక్కుడు అన్నయ్య వాళ్ళు ముగ్గురు ఒక్కడే తీర్మానం ఏమో పీటర్ కట్ట లెక్కుండ్రు నాకు ఏం సంబంధించలేదు మనం ఎట్లున్నాం వాళ్ళు ఎట్లుండ్రు ఓ బాగారు వాళ్ళు పక్కన ముగ్గురు 5,011 పెట్టి పిల్లగా కొన్ని పెట్టి ఈ గద్దె మొక్కు నాయన మరి లేకపోతే చెప్పా నీకు మొక్కులు ముఖ్యమా నీ కీలు ముఖ్యమా ఓ నాయన సలగా ఓ నడవడా చెప్పా అరే తమ్మి నా మాట తమ్మి నా మాట మొక్కని మన ఇల్లు మంచిది ఓ బావయ్య సంసారం చూడు ఎరకాల సంసారం ఏం పట్టుకుంటావు బావ మొన్న 200 పెడితే తిరిగి పుల్ల ఈ సోమవారం పోయి కట్టాలి అంత లేచిపోయి ఇల్లు ఒక రూపాయితో పడతా పడదు చేతుల వన్నము చాలా ఉన్నది చాలా ఉన్నది చేతుల వన్నము చాలా ఉన్నది చాలా ఉన్నది చేతుల వన్నము చాలా ఉన్నది చాలా ఉన్నది పిల్లలు నీకు ఉన్నారు నీకు ఉన్నారు పిల్లలు నీకు ఉన్నారు ముగ్గురు పిల్లలు నీకు ఉన్నారు నీకు ఉన్నారు అన్నయ్య నీకు అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ నువ్వు వీడు బల్లు రాయక లాస్ అయిపోయినావు అన్నయ్య నీకేం కాదు కలినవైంది తొర్రా చేతుల వర్ణం చాలా ఉన్నది చాలా ఉన్నది 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 ఎవరైనా లేపుకుంటున్నాయి మొక్కు తప్పదు చేతుల వర్ణం చాలా ఉన్నదే చాలా ఉన్నదే
లేదు. ఇప్పటికైనా ఈ యొక్క మీ చాలా ఉన్నది చాలా ఉన్నది చేతుల అన్నం చాలా ఉన్నది చాలా ఉన్నది పిల్లలు నీకు ఉన్నారు నీకు ఉన్నారు ఇద్దరు పిల్లలు నీకు ఉన్నారు నీకు ఉన్నారు ఇద్దరు పిల్లలు నీకు ఉన్నారు నీకు ఉన్నారు ఇద్దరు పిల్లలు నీకు ఉన్నారు నీకు ఉన్నారు బావారు నీకు అన్నం మంచిగా ఉంది ఏం డోకలేదు మంచిగా బతుకు ఓహో ఇప్పుడు అలా బాధ ఏం తోలుకొచ్చిన నన్ను అయితే యొక్క మీ చెట్టెలకు ఒక ముసలా వచ్చిందా వచ్చింది కళ్ళు పోయినాడు ఓ అన్నయ్య ఓ ఏడుదలు అన్నయ్య ఓ అన్నయ్య మీ యొక్క చెట్టెలకు నచ్చిరా వాళ్ళు ముసలా వచ్చిందా ఏమన్నది ఏమన్నావు ఇక ఏడు చెట్లు గీసుకుంటా ఆయన ఉన్నాయి వాళ్ళు వీకినది చెప్పి అర్థవాడు నాంతలేడు సరే నానబ్బాయి నానబ్బాయి ఇక నానవని దగ్గరికి పోదమ్మా ఫస్ట్ సార్ పాస్ కావాలి సార్ నడుసారా మూడోసారి అబ్బా జాగ్రత్తలకు చేతుల వర్ణం చాలా ఉన్నదే చాలా ఉన్నదే చేతుల వర్ణం చాలా ఉన్నదే చాలా ఉన్నదే నీకు ఉన్నదే నీకు ఉన్నదే నీకు ఉన్నదే నీకు ఉన్నదే నీకు ఉన్నదే నీకు ఉన్నదే ఈ నాడవాడు ఎట్లా నాన్నోడు చెప్పానా కొంచెం అంతా ఎర్ర మందు వస్తే ఏడ్చేది ఆయన ఏమి నాడవాడు ఏం నాడదు కాకు రేపు పొద్దున వస్తాం ఎట్టగాని పిరిదాతాం కాబట్టి అది దర్దిస్తుంది ఎక్కడ దర్దిస్తే అక్కడ మీరు 700 గుడి కట్టి మంచిగా బోనం చేసి యొక్క అక్కడ మీరు అన్ని పండుగలు చేస్తే మీ చెట్లు మళ్ళీ ఎప్పుడో మంచిగా తయారైతే జబర్దస్త్ అయితే మీ తమ్ముని అందుకుంటారు ఆమె ఓలనుకురు ఓహో ముసలామె అనుకోని మీరు ఆమెను విసిరిసిరి కొట్టిరు ఆమె యొక్క లోకమాత రేణుక ఎల్లమ్మ యొక్క అవతారం నేనే మారి చెప్తున్నా మీరే బాధపడకూరి మంచిగానే అవుతుంది ఓహో అవలారా మీరు అంతా కలిసి 10 మంది ఉన్నారు ఇప్పుడు గద్దె తీస్తే ₹1 ఎత్తరయ్యారు మరి చెప్పుడు మీ బాధ బావయ్య వాళ్ళకి చెప్పిన నల్ల మేకపోతే తీసుకొచ్చి పండుగ ఇసబెడితే అది ఎక్కడ దాటిస్తే అక్కడనే గురిగడమని చెప్పిన చెప్తే మీరు నన్ను
ఏమంటున్నావు? ఎందుకో నీకు పొగడదలసిన అంటున్నావా? ఆయనక మాతాకో నాట బాలలాతో నాట ఇంత మాత్రం కొరకు నువ్వు సిద్ధ చేసుకో. దాగి ఉండదా తల్లి కనిపిస్తలేదు కదా. సరే ఇంకా వెతికేదాను. జయరామరాజుకి సరసారే తల్లడు నన్ను యాడ కదా రాదు కోటాలో వాడి ఉండే
రెండవ రోజు ఆట ముగింపు అయినది. రేపు లాస్ట్ రోజు, రేపు చాలా అవుతుంది. మళ్ళా అంతవరకు సెలవు. మరి నమస్కారం. కొత్తగా ఆడుతున్నాము, తప్పులు ఏమన్నా ఉంటే క్షమించగలరు. ఎందుకంటే బాగా రోజులైంది ఆట ఆడక, భజన చేయక కూడా కొంత లేట్ టైం అయింది. ఇక మీరు ఏమన్నా అనుకున్నా సరే కానీ జర క్షమించండి. జయ వీర స్వామి వారికి అందరినీ దయచూడు మా శ్రీరేణుకమ్మ, అందరినీ దయచూడు మా శ్రీరేణుకమ్మ, అందమైన జగదత్తి జగదోను పెళ్ళాడి, అందమైన జగదత్తి జగదోను పెళ్ళాడి, అందమైన జగదత్తి జగదోను పెళ్ళాడి, అందమైన జగదత్తి జగదోను పెళ్ళాడి, కన్నాతో తరలించేనా రేణుకమ్మ, కన్నాతో తరలించేనా రేణుకమ్మ, కన్నాతో తరలించే ఆరతి గరిగాను మా రేణుకమ్మ, ఆరతి గరిగాను మా రేణుకమ్మ, అందరినీ దయచూపు మా రేణుకమ్మ, అందరినీ దయచూడు మా రేణుకమ్మ. శాంతి శాంతి శాంతి